తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన బీఆర్ఎస్ ఇప్పుడు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపైన ప్రధానంగా దృష్టి సారించింది. అయితే లోక్సభ నియోజకవర్గాల సమీక్షతో పాటు నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా జిల్లాల్లో లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడానికి చాలా మంది సీనియర్లు వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు లోక్సభ ఎన్నికల ఫలితాలలోనూ రిపీట్ అవుతాయని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి చాలా మంది సీనియర్లు ఆసక్తి చూపించడం లేదని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తాము హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలుకు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 హామీలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పరిధిని 10 లక్షల రూపాయలకు విస్తరించింది. ఇక మిగతా హామీలను కూడా నెరవేర్చడానికి ప్రయత్నాలు సాగిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పైన ప్రజలలో ప్రస్తుతానికి ఎటువంటి వ్యతిరేకత లేదు. దీంతో లోక్సభ ఎన్నికలలో పోటీ చేసిన కాంగ్రెస్కు ఫలితాలు అనుకూలంగానే వస్తాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలలో పోటీ చేస్తే అనవసరంగా ఓటమి పాలు అవుతామని భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ట్రెండ్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే లోక్సభ ఎన్నికలలో పోటీకి చాలా మంది సెసమీరా అంటున్నారు. లోక్సభ ఎన్నికలలో పోటీ చేయడం డబ్బులు వృధా తప్ప వేరే కాదని భావిస్తున్నారు. ఒక పక్క కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 16 స్థానాలను లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడే 9 స్థానాలకు పరిమితమైన బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 16 సీట్లలో ఎలా గెలుస్తుంది అన్న చర్చ ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల్లో కొనసాగుతుంది. ఇక ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చింది లేదు. ఆయన వచ్చిన తర్వాత ప్రజల నుండి రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది చూశాక ఆలోచిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు కూడా. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఉన్న పాజిటివ్ వేవ్ ఉన్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడుతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.